మనందరికీ ఒక చిన్న మాట తెలిసిందే, సమయం చాలా విలువైనది. కాని మనలో చాలామంది అనుకుంటాం, ఈ రోజు చేయకపోతే రేపు చేస్తా, ఇప్పుడు పని చేయడం కష్టం, తరువాత చేస్తా అని అనుకుంటూ మన పనులను వాయిదా వేస్తూ జీవితంలో ఎన్నో అవకాశాలను కోల్పోతుంటాం. ఈ కథలో మనం చూసే వ్యక్తి పేరు రాజు. అతనికి కూడా అలాంటి అలవాట్లు ఉన్నాయి. రోజులు గడిచిపోతుంటే అతను ఏమీ సాధించలేదు. కాని ఒకరోజు అతనికి సమయం విలువని అర్థం చేసుకున్నప్పుడు ఆయన జీవితం మారింది. ఇప్పుడు ఆ మార్పు ఎలా చోటు చేసుకుంది, రాజు ఏం నేర్చుకున్నాడో తెలుసుకుందాం. రాజుల కాలంలో అనంతవనం అనే ఒక పచ్చని రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని రాజు రాజేంద్రసేన పరిపాలించేవాడు. ఆయనకు తెలివితేటలతో, సాహసంతో కూడిన రాజ్యపాలనలో గొప్ప పేరుంది. రాజుకు గండిప్రతాప్ అనే ఒక కుమారుడు ఉన్నాడు. ప్రతాప్కి బాగా చదువుకోవడం, యుద్ధ విద్యలు నేర్చుకోవడం, సామాన్య ప్రజల సమస్యలు తెలుసుకోవడం అన్నీ తెలిసే అవకాశాలున్నాయి. కాని అతనికి బద్ధకం అడ్డం వచ్చేది. ఏ పని ప్రారంభించినా తర్వాత చేస్తాను, ఇంకొంచెం టైం ఉంది అనే మాటలతో నిర్లక్ష్యం చేసేవాడు. రాజు రాజేంద్రసేన తాను వృద్ధాప్యంలో అడుగుపెడుతున్నానని తెలుసుకున్నాడు. అప్పటికి తన కొడుకు ప్రతాప్ను రాజ్యానికి రాజుగా ప్రకటించాలనుకున్నాడు. కాని రాజు ఒక పరీక్ష పెట్టాడు. ప్రతాప్, నేను ఈ రాజ్యాన్ని నీకు అప్పగించడానికి ముందుగా నీ సమర్థతను పరీక్షించాలనుకుంటున్నాను. వచ్చే నెలలో ఈ రాజ్యానికి వచ్చే ప్రమాదాలను ముందుగా తెలుసుకుని అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ప్రతాప్ తన తండ్రి మాటలు వినగానే, ఒక్క నెల సమయం ఉంది కదా, ఎందుకు తొందరగా ఆలోచించాలి? 10 రోజులు ఆడుకుంటాను, ఆ తర్వాత పనిలో పడతాను అని తన బద్ధకం చూపాడు. అయితే ప్రతాప్ తనకు ఇవ్వబడిన పనిని మొదలుపెట్టలేదు. 10 రోజులుగా వేటక్రీడలలో, వినోదాలలో గడిపాడు. ఇంకా 15 రోజులు ఉన్నాయని నమ్మకంతో ఉన్నాడు. అతనికి ఏమనిపించలేదు. ఒకరోజు రాజ్య గురువు సంస్కృతికిరణుడు ప్రతాప్ను పిలిచి సున్నితంగా హెచ్చరించాడు. ప్రతాప్, సమయం ఒక ప్రవహించే నదిలా ఉంటుంది. అది వెనక్కి తిరిగి రాదు. నీ చేతిలో ఉన్న బాధ్యతను నిర్లక్ష్యం చేస్తే నీవే రాజ్యం నాశనానికి కారణమవుతావు. ప్రతాప్ నవ్వుతూ, ఇంకా 10 రోజుల సమయం ఉంది కదా గురువరులు, అంతలోనే అన్నీ పూర్తి చేస్తాను. ఒకరోజు రాత్రి రాజ్యంలో ఉన్న అన్ని ప్రాంతాల నుండి అత్యవసర సమాచారాలు వచ్చాయి. సరిహద్దు ప్రాంతంలో శత్రురాజ్యం దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. అందరికీ అలర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతాప్పై ఉంది. కాని అతను ఇప్పటికీ సన్నద్ధం కాలేదు. రాజు అతన్ని పిలిచి, ప్రతాప్, ఈ విపత్తును ఎదుర్కొనే ఏర్పాట్లు చేశావా అని అడిగాడు. ప్రతాప్ తలదించుకుని ఆత్మవిమర్శకు లోనయ్యాడు. ఇప్పుడు ఈ పని చేయడానికి ఆలస్యం అయిపోయింది. శత్రువులు రాజ్యంలోకి చొచ్చుకొచ్చి కొన్ని గ్రామాలను పాడు చేశారు. ప్రజలు రాజకుటుంబంపై నమ్మకం కోల్పోయారు అని రాజు రాజేంద్రసేన తీవ్రంగా బాధపడ్డాడు. ప్రతాప్, నీవు ఒక్కసారి పని ముందుగా ప్రారంభించి ఉంటే ఈ రాజ్యం ఈ కష్టానికి గురి అయ్యేది కాదు. ప్రతాప్ కళ్లలో నీళ్లు ఉరకలెత్తాయి. తప్పు చేశాను తండ్రి, సమయాన్ని గౌరవించలేకపోయాను. ప్రతి పనికి ఒక సమయం ఉంటుంది. దాన్ని వదిలేస్తే పశ్చాత్తాపం తప్ప ఇంకేం మిగలదు. సమయాన్ని వృధా చేయడం అంటే జీవితాన్ని వృధా చేయడమే. బద్ధకం మనిషిని ఎంతటివాడినైనా నాశనం చేస్తుంది. ప్రతివారికి సమయపాలనే అసలు. మనిషికి ఎన్ని నైపుణ్యాలు, అవకాశాలు ఉన్నా బద్ధకం ఉంటే అవన్నీ వృధా అవుతాయి. ఒక వ్యక్తి తన పనిని ఆలస్యం చేస్తే అతని జీవితంలో విజయాలు దూరమైపోతాయి. బద్ధకం మన నైపుణ్యాలను దొంగిలించేదే కాదు, మన భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. సమయం ఒకవేళ పోతే దానిని ఎన్ని ప్రయత్నాలు చేసినా తిరిగి పొందలేం. ఒకసారి కోల్పోయిన అవకాశాలు తిరిగి రాకపోవచ్చు. అందుకే సమయానికి పనులను పూర్తి చేయడం చాలా అవసరం. తర్వాత చేస్తాను అనే మాట మనకు మిగిలే నష్టం చాలా పెద్దదిగా మారవచ్చు. ఏ చిన్న పని అయినా వాయిదా వేస్తే దాని ప్రభావం పెద్ద సమస్యగా మారుతుంది. చిన్న చిన్న ఆలస్యం పెద్ద పెద్ద నష్టాలకు దారి తీస్తాయి. ఇది వ్యక్తిగత జీవితంలోనే కాదు, కుటుంబం, సమాజం, దేశానికి కూడా హానికరం అవుతుంది. ఈరోజు చేసే పని రేపటికి వాయిదా వేసినప్పుడు రేపటి పనిని ఇంకో రోజుకు వాయిదా వేయవలసి వస్తుంది. ఇలా చేస్తూ పోతే చివరికి మన భవిష్యత్తు చీకటిలో మునిగిపోతుంది. ఎప్పటికీ చేరుకోలేని లక్ష్యాలుగా మారిపోతాయి. సమయపాలన ఉన్నవారిపై ప్రతి ఒక్కరికీ నమ్మకం ఉంటుంది. అటువంటి వ్యక్తులు కుటుంబంలో, ఉద్యోగంలో, సమాజంలో ఆదర్శంగా నిలుస్తారు.
మీరు నేడు చేసిన పనే మీ రేపటి భవిష్యత్తును నిర్మిస్తుంది. ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్నదేంటంటే, సమయం ఎంత విలువైనదో, దానిని సరిగ్గా ఉపయోగించుకోవడం ఎంత ముఖ్యమో. రాజు చేసిన విధంగా మనం కూడా జీవితంలో మార్పు తెచ్చుకోవచ్చు. మీరు కూడా ఆలస్యం చేస్తున్న పనులను ముందుకు తీసుకెళ్లి, దాన్ని విజయంగా మార్చవచ్చు. మీరు ఈ వీడియోను చూసి ఏం నేర్చుకున్నారో కామెంట్లో పంచుకోండి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.